ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ప్రధానంగా ప్రకంపన పుట్టిస్తున్న అంశం సిఎస్ జవహర్ రెడ్డి అలాగే ఆయన కుటుంబ సభ్యులు దాదాపుగా వైజాగ్ ఏరియాలో 800 ఎకరాలు అసైన్డ్ భూములను అతి కారు చౌకగా కొట్టేసేందుకు కబ్జా చేసేందుకు ప్లాన్ చేశారని చెప్పి జనసేన నేత మూర్తి యాదవ్ అయితే నిన్న కొన్ని సంచలన ఆరోపణలు చేయడం జరిగింది. దాదాపుగా 2000 కోట్ల రూపాయలు పైబడిన విలువ కలిగినటువంటి వీటిని జవహర్ రెడ్డి వచ్చిన తర్వాతే ఒక స్పెషల్ జీవో జారీ చేసి 596 స్పెషల్ జీవోని జారీ చేసి అసైన్డ్ భూములను ఇతరుల పేరు మీద రిజిస్ట్రేషన్ చేసే విధానానికి తెరదీశారని చెప్పి ఆరోపణలు అయితే రావడం జరిగింది. వాస్తవానికి అసైన్డ్ భూములు గతంలో వేరొక వ్యక్తి కొనడానికి ఉండేది కాదు, మళ్ళీ అది ఎస్సీ ఎస్టీలకే చెల్లుబాటు అయ్యేది. బట్ తర్వాత జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత, జవహర్ రెడ్డి వచ్చిన తర్వాత ఈ ప్రత్యేక జీవోల ద్వారా వాటిని ఇతరులకు కూడా కట్టబెట్టుకోవచ్చు అనే ఒక విధానాన్ని అయితే తీసుకురావడం జరిగింది. ఇందులో భాగంగానే ఫ్రీ హోల్ సర్టిఫికెట్లు ముందుగానే, అంటే ఈ జీవో విడుదల చేయటానికంటే ముందుగానే జవహర్ రెడ్డి తనయుడు ఎవరైతే ఉన్నాడో అతను ఒక మంది మాల్బరాన్ని వేసుకుని వెళ్ళి వారందరితో, రైతులు కానివ్వండి, బడుగు బలహీన వర్గాల వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ అసైన్డ్ భూములకు సంబంధించి ముందే ఫ్రీ హోల్ సర్టిఫికెట్లు ఇచ్చి వారందరితో అగ్రిమెంట్ కుదుర్చుకుని సిద్ధంగా ఉంచి ఈ జీవో తరువాత రిజిస్ట్రేషన్ చేయించుకునేందుకు పక్కాగా ప్లాన్ చేశారని చెప్పి ఆయన అయితే చెప్పడం జరిగింది. దీని మీద సిఎస్ జవహర్ రెడ్డి కూడా స్పందిస్తూ నా కొడుక్కి అక్కడ ఎటువంటి భూములు లేవు, మేము ఎటువంటి కబ్జాలకు పాల్పడలేదు, వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలి, ఒకవేళ నిరాధార ఆరోపణలు చేస్తే తక్షణమే దానికి చర్యలు కూడా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని చెప్పి జవహర్ రెడ్డి కూడా హెచ్చరించడం జరిగింది. దీని మీద ఈరోజు మూర్తి యాదవ్ మరొకసారి మీడియా ముందు స్పందించాడు. జవహర్ రెడ్డి చేసినటువంటి ఆ సవాల్ని అయితే నేను స్వీకరిస్తున్నాను. ఒకవేళ నేను నిరాధార ఆరోపణలు చేసినట్టు మీరు నిరూపిస్తే మీరు తీసుకునే ఏ చర్యలకైనా నేను సిద్ధంగా ఉంటాను. ఒకవేళ నిరూపించలేకపోతే మీరేం చేస్తారని చెప్పి మూర్తి యాదవ్ కూడా కొంచెం గట్టిగానే స్పందించడం జరిగింది. ఈరోజు ఈయన కొన్ని ఆధారాలతో కూడా రావడం జరిగింది. స్వయంగా అక్కడ డిస్ట్రిక్ట్ కలెక్టరే ఒక నోటిఫికేషన్ ఇచ్చి ఎవరెవరి పేర్ల మీద భూములు అయితే ఉన్నాయో వారన్నిటినీ ఫ్రీ హోల్ సర్టిఫికేట్ ఇచ్చి తీసుకున్నట్టుగా స్వయంగా డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఇచ్చినటువంటి ఆర్డర్లోనే అవన్నీ ఉన్నాయని చెప్పి ఆధారాలతో సహా ఈరోజు మరొకసారి మీడియా ముందుకైతే రావడం జరిగింది. అంటే జగన్మోహన్ రెడ్డి అండ చూసుకుని, అలాగే వైసీపీ నేతల అండ చూసుకుని జవహర్ రెడ్డి ఆయన కొడుకు ఇప్పుడు అవినీతికి పాల్పడ్డారు, భారీ కుంభకోణానికి పాల్పడ్డారని చెప్పి వాదనలు అయితే బలంగా వినిపిస్తున్నాయి. ఒక రకంగా ఐఏఎస్ ఐపీఎస్లు అందరూ కూడా నివ్వెరపోయే పరిస్థితి. ఎందుకనంటే ఈ స్థాయి అవినీతి, ఒక చీఫ్ సెక్రటరీగా ఉన్నటువంటి వ్యక్తి ఈ స్థాయి భారీ అవినీతికి పాల్పడటం, ఆడు కుటుంబ సభ్యులు ఇలా వేల ఎకరాలు కబ్జాలు చేసే ప్రయత్నం చేయడం, అది కూడా అసైన్డ్ భూములను వీరికి అనుకూలంగా ఫ్రీ హోల్ సర్టిఫికేట్లు ఇచ్చి మార్చుకోవడం, ఇదంతా కూడా వారు ముక్కిన వేలేసుకునే పరిస్థితి అయితే వచ్చింది. జవహర్ రెడ్డి ఎప్పుడు పైకి కనపడ్డ కానీ లోన ఇంత కుట్రకోణం ఉందో, ఆ కుటుంబం ఇంత కబ్జాలకు పాల్పడుతుందా అని చెప్పి ఇప్పుడు అందరూ కూడా ముక్కును వేలేసుకునే పరిస్థితి. అయితే ఈ విషయం వైసీపీలో పెద్దలకు తెలియదంటే చాలా మందికి తెలుసు. ఎట్టి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి కానీ వైసీపీ పెద్దలకు కానీ తెలియకుండా జవహర్ రెడ్డి ఇంత సాహసానికి అయితే తీసుకోడు. ఎందుకంటే రేపొద్దున ప్రభుత్వాలు మారిన తర్వాత విచారణ చేస్తే ఏం జరుగుతుంది అనేది జవహర్ రెడ్డికి తెలుసు. కాబట్టి వారి అండతోనే, వారి సూచనల మేరకే ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండటం కోసం జవహర్ రెడ్డి వచ్చిన తర్వాత ప్రత్యేక జీవో 596 జారీ చేసి ఆ భూముల మొత్తాన్ని కూడా కబ్జా చేసే ప్రయత్నం జరిగింది అనేది ఇప్పుడు ప్రధానంగా వినిపిస్తున్నటువంటి వాదన. మొదటి నుంచి కూడా ప్రతిపక్షాలు సిఎస్ జవహర్ రెడ్డి వ్యవహార శైలిని తప్పు పడుతూనే వచ్చాయి. ముఖ్యంగా ఎన్నికల సమయంలో జగన్మోహన్ రెడ్డికి తొత్తులా వ్యవహరిస్తున్నాడు, అధికార పార్టీకి కొమ్ము కాస్తున్నాడు అని చెప్పి ఆరోపణలు వచ్చినప్పటికీ కూడా మరి కేంద్ర ఎన్నికల సంఘం జవహర్ రెడ్డిని అయితే తొలగించలేదు. అయితే జగన్మోహన్ రెడ్డి జవహర్ రెడ్డిని తొలగించకుండా తన ఇన్ఫ్లుయెన్స్ మొత్తం కూడా ఉపయోగించి జవహర్ రెడ్డిని ఎన్నికల వరకు ఉండేటట్టు చూశాడని చెప్పి బలమైన వాదన ఉంది. ఆ కోవలో అవసరమైతే డీజీపీగా ఉన్నటువంటి రాజేంద్రనాథ్ రెడ్డిని వదులుకోవడానికైనా సిద్ధపడ్డారు తప్ప జవహర్ రెడ్డిని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఎన్నికలు అయ్యే వరకు, నూతన ప్రభుత్వం ఏర్పడే వరకు కూడా అవసరమైతే జవహర్ రెడ్డి ఉండాలి. ఎందుకంటే ఈ మధ్యలో చక్కబెట్టాల్సిన పనులు చాలా ఉన్నాయి. కేవలం ఇక్కడ సిఎస్ జవహర్ రెడ్డికేమో తన కొడుకు కబ్జా చేసినటువంటి భూముల్ని రిజిస్ట్రేషన్ చేయించాలి, మరో పక్క జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన ఆధారాలు ఏమైనా ఉంటే వాటి మొత్తాన్ని కూడా చెరిపివేసేందుకు ఒక అధికారి కూడా అక్కడ ఉండాలి. సో ఈ కోణంలోనే ఆయన చెట్టుకున్నాడని ప్రధాన వాదనలు కూడా ఉన్నాయి. ఇక జవహర్ రెడ్డి రహస్యంగా విశాఖ పర్యటన కూడా జరిగిందనేది ఇప్పుడు మూర్తి యాదవ్ చేస్తున్నటువంటి వాదన. ఒక చీఫ్ సెక్రటరీ రహస్య
రహస్యంగా విశాఖ పర్యటనకి వెళ్లాల్సిన అవసరం ఏంటి? ఎందుకు ఆ పర్యటనను అధికారులు గోప్యంగా ఉంచారు, ఎక్కడ మీడియాలో రాకుండా చేశారు? సిఎస్ జవహర్ రెడ్డి చెప్తున్నట్టుగా తన బంధువు పెళ్లికి వెళ్ళినట్టయితే అసలు బంధువిల్లు ఎక్కడ ఉంది, భోగాపురం ఎయిర్పోర్ట్ ఎక్కడ ఉంది, మీరు అక్కడికి వెళ్ళిన వాళ్ళు ఇక్కడికి ఎందుకు వెళ్ళారు? భోగాపురం ఎయిర్పోర్ట్ అనేది ప్రస్తుతానికి అక్కడ ఏమీ జరగటం లేదు, అదేమి ఇప్పటికిప్పుడు జరిగేది కూడా కాదు. అయినప్పటికీ ఎందుకు అసలు అవసరమే లేకుండా భోగాపురం ఎయిర్పోర్ట్కి ఎందుకు వెళ్ళాడు అంటే ఇవన్నీ కూడా కట్టుకథలు. వాస్తవానికి సిఎస్ అక్కడికి వచ్చింది కేవలం దేని గురించి అయ్యా అంటే తన కొడుకు కబ్జా చేసినటువంటి ఈ భూములకు సంబంధించి గుట్టు చప్పుడు కాకుండా రిజిస్ట్రేషన్ చేయించే కార్యక్రమానికే సిఎస్ జవహర్ రెడ్డి వచ్చారు. దీనికి సంబంధించి అటు రిజిస్టర్ ఆఫీసులకు కానివ్వండి లేదా కలెక్టర్ కానివ్వండి ఏదైనా ఆదేశాలు ఇచ్చి ఈ తతంగం మొత్తం కూడా తెర వెనకుండి నడిపించడం కోసం ఆయన అక్కడికి వచ్చాడనేది ఇప్పుడు మూర్తి యాదవ్ బలంగా చేస్తున్న వాదన. బట్ తన వాదనకైతే బలంగా కట్టుబడి ఉన్నాడు. నేను చేసిన ఆరోపణలు నిరాధారం అని మీరు నిరూపిస్తే నేను చర్యలకు సిద్ధమని చెప్పారు. వాస్తవానికి ఇక్కడ సిఎస్ జవహర్ రెడ్డి డొల్లతనం బయటపడింది. ఎందుకంటే ఒక చీఫ్ సెక్రటరీ, రాష్ట్ర చీఫ్ సెక్రటరీ మీద ఎంత భారీ అవినీతి ఆరోపణ చేసినప్పుడు వెంటనే చర్యలకు ఉపక్రమించాలి, నిజంగా మీరు తప్పు చేసి ఉండకపోతే. బట్ సిఎస్ జవహర్ రెడ్డి మాత్రం మీరు క్షమాపణ చెప్పండి, క్షమాపణ చెప్తే వదిలేస్తాం లేకపోతే చర్యలు తీసుకుంటామని మాట్లాడటం ఏదైతే ఉందో ఇది ఒక రకంగా ఏంటంటే బ్లాక్ మెయిలింగ్. అంటే మీ దగ్గర లోపం ఉంది, ఒకవేళ మీరు చర్యలు తీసుకుంటే ఎక్కడ ఆ లోపాన్ని బయట పెడతారో, ఇది కోర్టు దాకా వెళ్తే ఎక్కడ కూపీ లాగుతారో, అవసరమైతే దీని మీద స్పెషల్ ఎంక్వైరీ వేస్తారని ఒక భయంతోనే మూర్తి యాదవ్ మీద చర్యలకు ఉపక్రమించలేదు. ఒకవేళ అంటే దొంగ ఎవరంటే గుమ్మడికాయ దొంగ ఎవరంటే మీరు భుజాలు తడుపుకున్నట్టుగా మీ పాత్ర ఏమీ లేకపోతే ఆయన మీద చర్యలు తీసుకోవచ్చు. మీరు ఆ హోదాలో కూడా ఉన్నారు, మీకు అధికారం కూడా ఉంది. అయినప్పటికీ మీరు చర్యలు తీసుకోలేకపోతున్నారు అంటే దాంట్లో వాస్తవం ఉంది. ఈరోజు ఆయన ఆధారాలతో సహా, పేపర్ ఆధారాలతో సహా ఆయన రావడం జరిగింది. కలెక్టర్ ఇచ్చినటువంటి ఆదేశాలతో పాటు ఈ స్పెషల్ జీవోకి సంబంధించిన వివరాలతో పాటు ఎవరు ఎన్ని సెంట్లు ఎవరి దగ్గర ఫ్రీ హోల్డ్ పట్టాలు ఇచ్చారు, 10 సెంట్ల దగ్గర మొదలు పెడితే ఎకరం, ఎకరన్నర, 5 ఎకరాలు, 10 ఎకరాల వరకు కూడా అందులో అయితే ఉంది. వారందరి నుంచి ఎలా ముందుగానే అగ్రిమెంట్లు చేయించుకున్నారు అంటే ఈ జీవో ఇవ్వడానికి ముందే నడపాల్సిన తతంగం మొత్తం కూడా నలిపేసి ఆ రైతులతో కానివ్వండి, ఆ వ్యక్తులతో కానివ్వండి ఫ్రీ హోల్డ్ అగ్రిమెంట్లు సిద్ధం చేయించుకుని తర్వాత జీవోనైతే విడుదల చేసే ప్రయత్నం చేశారని ఈరోజు మూర్తి యాదవ్ బలమైన ఆరోపణలు చేస్తున్నారు. ఏది ఏమైనా విశాఖను రాజధానిగా ప్రకటించినప్పటి నుంచి కూడా విశాఖలో భూ కబ్జా రాయులు పెరిగిపోయారు. గతంలో మంత్రి ధర్మాన రెవెన్యూ శాఖ మంత్రి కూడా కొంత హెచ్చరికలు చేశారు. బహుశా అది జవహర్ రెడ్డి గురించేనేమోనని అనుమానం కలుగుతుంది. కొంతమంది కడపకి చెందినటువంటి రెడ్లు ఇక్కడికి వచ్చి పెత్తనం చేస్తే మేము చూస్తూ ఊరుకోం, ఇక్కడ భూ కబ్జాలు చేసే ప్రయత్నం చేస్తున్నారని చెప్పి ఆరోపణ చేశారు. సో ఆ రెడ్డి జవహర్ రెడ్డి అనేమోనని అనుమానం అయితే కలుగుతుంది. ఎందుకంటే ఆ రోజు మంత్రి ధర్మాన హెచ్చరించింది కూడా ఈ జవహర్ రెడ్డిని మా ఏరియాలోకి రావద్దు, ఇక్కడ కబ్జాలకు పాల్పడొద్దని చెప్పి ధర్మాన ఒకవేళ బహుశా చెప్పి ఉండొచ్చు. బట్ ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి అండదండలో ఉన్న నేపథ్యంలో మంత్రి ధర్మాన కూడా ఏమీ చేయలేని పరిస్థితి. లేకపోతే ఆ రోజు ఆయన పేరు బయట పెడితేనేమో, ఎందుకంటే ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి అండదండలు ఉన్నాయి కాబట్టి సిఎస్ జవహర్ రెడ్డికి ఆ పేరు అయితే బయట పెట్టే సాహసం చేయలేదు. మరి రెవెన్యూ శాఖ మంత్రిగా ఉన్నటువంటి ధర్మాన ఇప్పటి వరకు దీని మీద నోరు విప్పల. సిఎస్ ఎటువంటి అక్రమాలకు పాల్పడలేదు నాకు తెలిసి అని చెప్పి ధర్మాన ఒక స్టేట్మెంట్ అన్న ఇచ్చి ఉండాలి. కానీ ఇన్ని ఆరోపణలు వచ్చినా ధర్మాన సైలెంట్గా ఉన్నాడు అంటే ఖచ్చితంగా దీని వెనక ఏదో రహస్యం ఉంది అనే అనుమానాలు అయితే కలుగుతున్నాయి. ఏది ఏమైనప్పటికీ ఆ సిఎస్ జవహర్ రెడ్డి ఈరోజు 2,000 కోట్ల రూపాయలు విలువైనటువంటి 800 ఎకరాల భూ కబ్జాకు కుటుంబ సభ్యులతో కలిసి ఆ భూ కబ్జాలకు పాల్పడాలన్న వాదన ఏదైతే ఉంది ఇది సోషల్ మీడియాలో కానివ్వండి, మీడియాలో కానివ్వండి చక్కర్లు కొడుతున్న పరిస్థితి. మరి రేపొద్దున ప్రభుత్వాలు మారిన తర్వాత దీని మీద పూర్తి స్థాయి విచారణ చేస్తే తప్ప ఇందులో వాస్తవం ఎంత అవాస్తవం ఎంత అనేది తెలియ అవకాశం అయితే కనపడటం లేదు.